నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. విశాఖలో 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయకత్వంపై ప్రముఖుల ప్రశంసలు వర్షం కురిపించారు. రాష్ట్రంలో $15 బిలియన్ పెట్టుబడులు పెట్టామని పలువురు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి వేదికగా 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఐఏ అధ్యక్షుడు రాజీవ్ మోమోని, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఆకాంక్షించారు. సుపరిపాలన, అత్యుత్తమ విధానాలచే ఏపీలో కూటమి ప్రభుత్వం ఆచరిస్తుందని తెలిపారు. 30వ సిఐఏ భాగస్వామ్య సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతుందని అన్నారు. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తుందని తెలిపారు. అభివృద్ధికి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దానని అన్నారు. That is the only way that we can create wealth. Why we have to create wealth? Unless the wealth is created, the poverty cannot be eradicated anywhere. So doing business should be ease. Doing business should be a pleasant activity, and I am sure Andhra Pradesh, the destination for doing business, is the one of the most wonderful business environment created by this state government. And in business, you have to take the life achievements of the Andhra Pradesh Chief Minister Chandrababu Garu as a role model. Business is always one, there will be ups and downs. There will be boom, means there will be recession also. Chandrababu Garu started his political career, public life, as the Chief Minister of the United Andhra Pradesh. Today, our Hyderabad is one of the best centers of IT, and it is called as one of the best IT hub. It is all because of his hard work. He was the leader. How the modern economical development can take place. But unfortunately, the state has divided into two. All the hard work what he has put in, that area has gone with the other side of Andhra Pradesh, that is Telangana, and he has to start again from A. But what the most interesting thing what I have seen in his face is, when I have seen him nearly 3 decades back, the same enthusiasm, the same inspiration, the same apathy for development, what he has done there, he started here again in Andhra Pradesh. At no time he is attracting so much of investments from all parts of the world. Every developed economy, every big companies want to invest. హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ సదస్సును కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం ఒప్పందాల కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేధోపరమైన చర్చలు, ఆవిష్కరణల గురించి కూడా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూమి పనులు కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలను రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని వివరించారు. శుక్రవారం విశాఖపట్నంలోని సిఐఏ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. On the top of the hill, facing towards sea, nowhere in the world this type of place. That is the place I am providing. All industrialists I am requesting, have second home in Visakhapatnam. That is the beautiful place, beautiful people,
and also you will enjoy. And also from here, 1 hour, even we are going to have small airstrip also. Within 20 minutes, you will go to summer resort, Araku, and also Lamsingi, Padi area, which is the tribal area. I am requesting all of you, I asked my people to give you organic coffee, that is Araku coffee for all of you. It can stimulate and also it will remind our commitment towards industry. One of the best coffee, global coffee, we are promoting from tribal area. And also, anyway, you are going to leave tomorrow. Everybody has to taste our aquaculture food. Aqua food is very popular. 65% our Honorable Minister is here. 65% country's contribution on aqua is from Andhra Pradesh. Now, finally, I wanted to say one thing. Recently, our Honorable Minister has announced, after Udyoga Sangam, all this brainstorming, EODB, all these things, he announced one thing, 11th November, Tuesday. As on today in Andhra Pradesh, you don't have any problem with the land or ease of doing business. All clearances I am clearing real time. You don't have any problems also afterwards. No disturbance, I am assuring you. And at the same time, he announced to attract investment, one more decision. This is the next step. All reforms Government of India is doing, either labor reforms or administrative reforms or otherwise taxation reforms, everything they are bringing. We are ahead of them. We are also following central government. Around 25 policies as of today I have brought. Any leftover policies. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరొకమారు రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే భారతదేశ సమగ్ర అభివృద్ధి, సుస్థిర పాలన సాధ్యమని దేశాల ప్రజలు విశ్వసిస్తున్నారని, ఈ విషయం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఘన విజయంతో మరొకమారు రుజువైందని అన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిన స్థానాలు మోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అంచనాలు, విశ్వాసానికి తార్కాణాలని చెప్పారు. ఇంతటి విజయానికి కారకులైన నరేంద్ర మోడీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. దేశానికి గ్రోత్ ఇంజిన్ గా ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖపట్నం తయారవుతున్నాయని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖపట్నంలోని సిఐఐ పెట్టుబడుల సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని ఉద్ఘాటించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని నొక్కి చెప్పారు. But people of my state have been kind to give him another opportunity to create a second legacy, and that legacy is what we see today in front of us, which is Amravati and Visakhapatnam. The second reason you should consider Andhra Pradesh is, of course, our speed. Friends, we live in a fast-changing world where markets, regulations and technology keep evolving. I have met thousands of investors and corporates in the last 1 year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land, permits, approvals, incentives with a speed that the project can take off and serve the markets. And to all the industrialists who are here in the audience, we will beat your company's speed here in Andhra Pradesh. And the third reason why you should invest here in Andhra Pradesh is what I call the double engine bullet train government. Under the leadership of the Honorable Prime Minister Shri Narendra Modi ji and our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu, once we shake hands, it is no longer your project, it is our project. We are willing to work with Government of India to create reforms, to bring about reforms, changes in regulations that will ensure that your business not only succeeds but thrives in our great country called India. So I'd like to thank all of you for giving us this wonderful opportunity to host you. Please take time off to explore
what Vishakhapatnam has to offer. And I would once again like to thank Piyush Goyal ji for his continued mentorship to me, and I look forward to working together with him to make Andhra Pradesh a $2.4 trillion economy and contribute to Vikasit Bharat mission of our Honorable Prime Minister Shri Narendra Modi ji. Thank you very much. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాకెట్ వేగంతో దూసుకువెళ్లింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఎన్డీఏ కూటమి జోరు చూపిస్తుంది. ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాల ప్రకారం అత్యధిక మ్యాజిక్ ఫిగర్ 122 దాటేసి 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ కూటమి విజయం ఖాయం కావడంతో పలువురు నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత జివిఎల్ నరసింహరావు మాట్లాడుతూ ఇది ప్రజలిచ్చిన అనుకూల తీర్పు అని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సమర్థవంతమైన పాలనకు ప్రజలిచ్చిన మద్దతని అన్నారు. ఈ రోజు ఉదయం వస్తున్నటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలు అభివృద్ధికి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, రాష్ట్రంలో నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏకి ప్రజలు ఇచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఒక పాజిటివ్ తీర్పిది. బీహార్ ఎన్నికలు అన్నవి నేను చూసిన గత 35 సంవత్సరాల్లో నేను అనేక ఎలక్షన్లు ఒక ఎన్నికల విశ్లేషకుడిగా చూడటం జరిగింది. ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి నేను మరే రాష్ట్రంలో చూడలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల, బీహార్లో జరిగినటువంటి అభివృద్ధి పట్ల మా ఎన్డీఏ ఓటర్లు సంతృప్తి చెందటమే కాకుండా అపోజిషన్ ఓటర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కానీ ప్రశ్నించే పరిస్థితి లేనటువంటి మొట్టమొదటి ఎన్నికగా దీన్ని నేనైతే చెప్తాను. సాధారణంగా మన ఓటర్లు పార్టీ ఓటర్లు సంతృప్తి చెందినా ఇతరులు విమర్శిస్తారు. అటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా వెళ్ళి చూస్తే మనం బీహార్లోనే పర్యటిస్తున్నామా? మీరు 5 ఏళ్ల క్రితం వెళ్ళిన బీహార్కి ఈరోజు మీరు పర్యటిస్తే వెళ్లే బీహార్కి పోలిక లేదు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, మన తెలుగు రాష్ట్రాలతో పోటీ పడే విధంగా, కొన్ని సందర్భాల్లో ఇంకా బెటర్గా ఉందా అనిపించే విధంగా అక్కడ రోడ్ల నిర్మాణం జరిగింది. హైవేస్ నిర్మాణం కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి, ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. అందుకే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి బీహారీ మైగ్రెంట్ వర్కర్స్ కూడా మేం పనిచేసే రాష్ట్రాల కంటే మా రాష్ట్రంలో ఇంకా ఈరోజు మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి అనే రీతిలో అక్కడ అభివృద్ధి జరిగింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సమర్థన కారణంగా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కారణంగా ఇది సాధ్యమయ్యింది. సో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాజిటివ్ తీర్పు ఇవ్వటం అన్నది దాదాపుగా ఈ మధ్య కాలంలో చూడలేదు. మహారాష్ట్రలో కూడా మేము ఒక అనూహ్య విజయం సాధించాం. కానీ 5 ఏళ్ల అభివృద్ధిని చూసి కేవలం ప్రజలు పట్టం కట్టడం అన్నది, ఈ స్థాయిలో ప్రజా తీర్పు ఉండటం అన్నది ఇది బీహార్లోనే సాధ్యమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది కేవలం ఒక నినాదం కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. ఆక్రమించిన స్థలాల్లో లేఅవుట్లు వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రిని స్పీకర్ ప్రశ్నించారు. స్టేజ్ మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలని అన్నారు. పదవులు, అధికారం శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని, మన హయాంలో ఏం చేశాం అదే ముఖ్యమని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరెడ్కో ప్రాపర్టీ షోలో స్పీకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని, ఎన్టీఆర్ ఇందిరాలనే ఓడించిన జనం, మనవాళ్లు పదవులు, అధికారం శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని, మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యమని, ఆక్రమించిన స్థలాల్లో లేఅవుట్లు వేస్తుంటే రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నారని అన్నారు. స్టేజీల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలని, నర్సీపట్నంలో 150 ఎకరాల్లో అనాథరైజ్డ్ లేఅవుట్లు వేశారని, VMRDAలో ఎంక్వైరీ చేస్తూ మా దగ్గర సమాచారం లేదంటున్నారని అన్నారు. 4-5 పాయింట్స్ ఉన్నాయి నా మైండ్లో. ఇది చాలా నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇది నేను కూడా స్టడీ చేశాను. ఈ కౌన్సిల్కి మినిస్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే దీనికి ఒక బాధ్యతాయుతంగా రన్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి కార్యక్రమం పెట్టారు. మరి ఈవేళ గతంలో కూడా ఈ ప్రాపర్టీ షోస్కి నేను చాలాసార్లు వచ్చాను. మరి మీకు తెలుసు, గత 6 సంవత్సరాల నుంచి, అంటే మన ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాలు చీకటి రాత్రులు, మనకి చీకటి రోజులు.
ప్రాపర్టీస్ జరగలే. తర్వాత ఏమవుతుందో ప్రభుత్వం తాలూకు విధానాలు ఏంటో ప్రజలకి అర్థం అవ్వలేదు, నాయకులకి అర్థం అవ్వలేదు, అధికారులకి అర్థం అవ్వలేదు. అంటే కన్ఫ్యూజన్ వచ్చింది 5 సంవత్సరాలు. ఆ కన్ఫ్యూజన్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. చాలామంది ఇబ్బందులు అయ్యారు. కొంతమంది తెలంగాణ ఇక్కడ పాడైపోయింది కాబట్టి తెలంగాణ వెళ్ళారు. మన వాళ్ళు చాలామంది వెళ్ళారు, నాకు తెలుసు. వెళ్ళి అక్కడ పెట్టి అక్కడే ఇబ్బంది పడ్డారు. నేను అడిగి ఎలాగొందో తెలంగాణ అంటే ఇక్కడ వాడేస్తారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్టు మన సూచనలు కనబడుతున్నాయి. సూచనలే కాదు, మనకు ఇప్పుడు ఇవాళ ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో కానివ్వండి, పెద్దల సహకారంతో కానివ్వండి, ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి రోజులు కనపడుతున్నాయి మనకి. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కాబట్టి నేను పొగట్లే, ఉన్న విషయం చెప్తున్నాను నేను. అంచేత ఇటువంటి సమయంలో రాజకీయాలు మానేసి అందరం కలిసి రాష్ట్రం బాగు చేసుకుంటే మంచిది. ఒక అడుగు ముందుకు వేస్తున్నాం పురోభివృద్ధి. అన్ని రాజకీయాలే. మన తుఫాను వచ్చింది, చంద్రబాబు నాయుడు తుఫాను వల్ల తుఫాను రావడానికి చంద్రబాబు అట అంటే చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు వచ్చేద్దాం తుఫాను. ఏంటిది, ఏంటి మాట్లాడుతున్నారు? అటువంటి నాయకులని మనకు కావాల్సింది. నేను ఏమంటానంటే చాలా బాగుంది. ఇవాళ నాకున్న అనుభవం ప్రకారంగా నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలామంది ముఖ్యమంత్రిగా పనిచేశాను. నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి. గుంటూరు తూర్పు నియోజకవర్గ పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఈ ఇస్లామియా స్కూల్ నందు బాలల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, స్థానిక కార్పొరేటర్ చిష్టి హాజరయ్యారు. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాథమెటిక్ మోడల్ పేపర్స్ పుస్తకాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీ ఉపయోగించుకొని విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. మేధస్సు ద్వారానే ఎలాంటి ఉద్యోగమైనా సాధించవచ్చని, భారతదేశ పౌరులు కొన్ని దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొంది నిరూపిస్తున్నారని చెప్పారు. విద్య ద్వారా దేనినైనా సాధించవచ్చని, గణిత శాస్త్రాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి మ్యాథమెటికల్ మోడల్ బుక్స్ పేపర్స్ ను సుమారు 800 పుస్తకాలను ఉచితంగా విద్యార్థులకు కార్పొరేట్ చిష్టి అందించడం అభినందనీయమని అన్నారు. రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సంఘ సంస్కర్తలు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భావి పౌరులను తీర్చిదిద్దే విధంగా అడుగులు ముందుకు వేయాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు బాలబాలికల దినోత్సవంగా ఘనంగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు నగరంలోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో దాదాపు 800 పిల్లలు ఈ స్కూల్లో చదువుతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలనేటువంటి ఆలోచనతో సోదరుడు కార్పొరేటర్ తాజా మొయిద్దీన్ చిష్తి గారు 10వ తరగతి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్స్ అన్ని కూడా కలిపి ఒక మంచి నోట్బుక్ ను ఈరోజు పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ అనేక మంది పిల్లలు తమ ఈ రోజు ఆటపాటల్లో అలాగే క్రీడల్లో పోటీలు నిర్వహించే వాళ్ళందరూ కూడా ప్రశంసా పత్రాలతో పాటు గిఫ్ట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాబోయేటువంటి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో లైఫ్ లో వాటినన్నింటి కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి విధంగా, ముఖ్యంగా టెక్నాలజీ యుగంలో ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ ఏ విధంగా ఉపయోగపడుతుందో మనందరికీ కూడా తెలుసు. వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నా కూడా మేధస్సుతో జరిగేటువంటి కార్యక్రమాలకి ఈరోజు పెద్ద ఎత్తున విలువ సమకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అమెరికా లాంటి దేశాల్లో మేధో సంపత్తి కలిగి అటువంటి కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలకి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకి ఈరోజు వాళ్ళందరూ కూడా సీఈఓలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి సంపదను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాలబాలికల్ని రాబోయేటువంటి తరాలకు ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి వనరుగా మనందరం కూడా భావించి వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు
రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, ఉపాధ్యాయులు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భావి పౌరులను తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఒక ముందడుగు వేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాష్ట్రంలోని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుపేట పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యే స్వయంగా అర్జీ స్వీకరించి అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్లు మాట్లాడి పరిష్కార మార్గం చూపించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు. పారిశుద్ధ్యం, రోడ్లు సరిగా లేదని, మరుగునీరు, పారుదల, దోమలచే ఇబ్బందులు పడుతున్నాయని ప్రజలు చెప్తున్నారని చెప్పారు. ట్రాన్స్ఫర్లు, పెన్షన్లు కావాలని, కొన్ని చివారు ప్రాంతాల్లో దొంగల బెడద ఎక్కువగా ఉందని, వాటిని పరిష్కరించామని అడుగుతున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా అభివృద్ధి పదంలో సంక్షేమంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఆ దిశగా మేమందరం పయనిస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెలలో 4 రోజులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ఎక్కడ పెండింగ్ ఉందో నాకు చెప్పండి. పరిష్కారమే లక్ష్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం గ్రీవియన్స్ ని ఏర్పాటు చేసుకొని ప్రజల అర్జీల్ని తీసుకొని వారి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గంలో ఈ గ్రీవియన్స్ డే ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళకి సత్వరమే పరిష్కారాన్ని అందించే ప్రయత్నం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి చేయాలి అని చెప్పి ఆయన ఆదేశించడం, ఆ ఆదేశాల్ని శిరసావహిస్తూ ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రజా గ్రీవియన్స్ ని ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించడం, సత్వరమే వారికి పరిష్కారాన్ని సూచించడం జరుగుతా ఉంది. అనేక మంది అనేక రకాలైన సమస్యలతో మా వద్దకు వస్తున్నప్పుడు అది సత్వరమే వారికి మేము ఊరట కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కొన్ని సమస్యలకి ఇంకా పరిష్కారం రావాల్సిన వాటికి మేము దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళ సమస్య మొత్తం కూడా తీరేదాకా కూడా మేము వాళ్ళ వెంటే ఉన్నాము అని చెప్పి హామీ ఇస్తున్నాము. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఇటు అభివృద్ధి పదంలో అదే విధంగా సంక్షేమంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. మా లక్ష్యం కూడా అదే కాబట్టి అందరం కూడా దీనికి కలిసికట్టుగా మేమందరం శ్రమిస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గం ఆఫీస్ ఎప్పుడు కూడా వారంలో 4 రోజులు ప్రజల కోసమే ఓపెన్ గా ఉంటుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని వారి సమస్యలతో ముందుకొచ్చి పరిష్కారాన్ని పొందుతున్నారు. అందరూ ఇంక ఎప్పటికీ కూటమి ప్రభుత్వానికే ఓటు వేసి గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సాధ్యమైనంత మేరకి రానున్న రోజుల్లో అసలు సమస్యలు లేని ప్రాంతంగా మేము తీర్చిదిద్దాలి అని చెప్పి కోరుకుంటూ మరి దీనికి సహకరిస్తున్న మా స్టాఫ్ మెంబర్స్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.